కవ్వపు గొండయుందిరుగగా బెనుబామపుత్రాడు త్రిప్పగా నవ్వల నివ్వలంసురలు నాసరులంజిలుకంగా లేక ఏ రివ్వను వాయుసూతి తొడరేగిన గానుల చేత వాది కృంబువుల కోర్కి చెట్టు కలుముల్ గటించు దరంగ ధూతిచే. విశ్వనాథ సత్యనారాయణ గారు రచించిన శ్రీమద్ రామాయణ కల్పవృక్షంలోని ఈ పద్యం సముద్ర మథన ఘట్టాన్ని అత్యంత అద్భుతమైన పరచిత్రాలతో వర్ణిస్తుంది. ఆనాడు క్షీరసాగర మథనం జరిగేటప్పుడు మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని వాసుకి అనే పెద్ద పామును తాడుగా చుట్టి ఒకవైపు దేవతలు మరోవైపు రాక్షసులు సముద్రాన్ని మథిస్తున్నారు. అయితే వారు ఎంత ప్రయత్నించినా సముద్రం నుండి ఆశించిన ఫలితాలు ఎంతోసేపటికి గానీ రాలేదు. కానీ వాయుపుత్రుడి ఒంటి వేగంతో తొడల కదలికల ద్వారా రేగిన బలమైన గాలుల వల్ల సముద్రం అల్లకల్లోలమైంది. ఆ అలలు ఘర్షణకు రేగిన నీటి తుంపరలు ఆ సముద్రం అనే కల్పవృక్షం నుండి కోరుకున్న సంపదలన్నిటినీ, లక్ష్మి, కౌస్తుభం, అమృతం మొదలైనవన్నిటినీ కూడా బయటకు వచ్చేలా చేశాయి. అర్థాలు: కవ్వపు గొండ, కవ్వము వంటి పర్వతము. బెనుంబాము తాడు, పెద్ద పాము అనే తాడు. సురలు, అసురులు, దేవతలు మరియు రాక్షసులు. వాయుసూతి, వాయుపుత్రుడు. వార్ధికుంబువుల, కోర్కె చెట్టు, సముద్రం అనే కల్పవృక్షం. కలుముల్, సంపదలు, లక్ష్మీదేవి, అమృతం మొదలైనవి. తరంగధూళి, అలల వల్ల రేగిన నీటి తుంపరలు.